ఇక దిత్వా తుఫాన్ తాకిడికి శ్రీలంక అతలాకుతలమైపోతోంది. ఈ విపత్తు వందల మంది ప్రాణాల్ని బలిగొంది. మరి కొన్ని వందల మంది ఆచూకీ గల్లంతైపోయింది. ఇక ఆస్తి నష్టం భారీగానే సంభవించింది. తుఫాన్ మిగిల్చిన కష్టం నష్టం ఇప్పుడిప్పుడే కళ్లకు కనిపిస్తోంది. అటు చెన్నైని కూడా దిత్వా తుఫాన్ కకావికలం చేసింది. ద్వీపదేశం శ్రీలంక దిత్వా తుఫాన్ ధాటికి విలవిల్లాడిపోయింది. భారీ వర్షాలు వరదలతో కలిగిన నష్టం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతోంది ఆ దేశం. భారీ వరదల ధాటికి ద్వీపదేశంలో ఊళ్లు కాస్త చిన్న చిన్న ద్వీపాలుగా మారిపోయాయి. జనం దీవుల్లో జీవులుగా మిగిలిపోయారు. కనుచూపు మేరలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. జనజీవితంపై జలఖడ్గం దూసిన దృశ్యాలు. శ్రీలంకలో భారీ వర్షాలు వరదల ధాటికి వంతెనలు కూలిపోయాయి. లంకలో ఎక్కడ చూసినా ధ్వంసమైన రోడ్లు, కొట్టుకుపోయిన బ్రిడ్జిలు, చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయిన జనం. ఎటువైపు చూసినా సరే శిథిలమైపోయిన బతుకు చిత్రాలే కనిపిస్తున్నాయి. జనాన్ని కాపాడే బాధ్యతను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భుజాన వేసుకుంది. హెలికాప్టర్ల ద్వారా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హెలికాప్టర్లు వెళ్లలేని చోటుకు బోట్ల ద్వారా వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన బాధితుల్ని రక్షిస్తున్నారు అధికారులు. బోట్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్లు వేగవంతం చేశారు. ఆర్మీ ట్యాంకులు యుద్ధ సమయంలోనే కాదు ఆపదల సమయంలో కూడా పనికొస్తాయని ఆర్మీ నిరూపించింది. విపత్తు మనుషుల్నే కాదు అడవుల్లో ఉండే జంతువుల్ని కూడా కకావికలం చేసింది. ఏనుగుల మందల్ని కూడా రక్షిస్తున్నారు సహాయక సిబ్బంది. గున్న ఏనుగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాటికి ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. బాధితుల ఆకలి దప్పుల్ని తీర్చే పనిలో పడింది శ్రీలంక సర్కార్. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు, నిత్యావసరాలను అందజేస్తున్న అధికారులు రేషన్ డెలివరీ చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో 334 మంది ప్రాణాలు కోల్పోగా మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దిత్వా తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారి చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో లంగరు వేసుకుని కూర్చుంది. వాయుగుండం ప్రభావంతో చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. సబ్వేలు మూసివేశారు. కొడుంగయ్యూర్, వ్యాసరపాడి ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవుల్ని ప్రకటించారు. వాయుగుండం ముందుకు కదిలి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ.